దేవుని నామాన మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవదానికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేద్దాం. ఈ దినపు వాగ్దానం నిన్ను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. యెషయా గ్రంథం 60:15 రాయబడింది. బహుతరములకు సంతోష కారణముగా చేసేదను అంటాడు దేవుడు. వాగ్దానం మనకి ఈ వాగ్దానం విధానం ప్రార్థన ఏంటంటే బహుతరములకు సంతోషకరంగా చేస్తా అంటున్నాడు. ఎందుకు నువ్వు అనుకుంటావు నేను విసర్జించబడినను బట్టి ద్వేషించబట్టి ఎవడు నీ మేరకు దాటిపోలేదు, నిన్ను అనేక మంది దూషిస్తారు, అవమానిస్తారు, విసర్జన ఎందుకు పనికిరావన్న అంటారు. కానీ ప్రభు అన్నాడు బహుతరములకు సంతోషకరంగా చేస్తాను. ఎందుకంటే నువ్వు దేవుని మీద నడిచినప్పుడు దేవుడి బహుతరములకు అంటే సంతోషంగా అనేక నీ తరతరాలు దావీదుని తన తరతరాలు సంతోషకరంగా చేసినట్టు దేవుడు మిమ్మల్ని కూడా చేయాలని ప్రభు చిత్తం, ప్రభుకి ఇష్టం. తన బిడ్డలుగా మనము తన కుమార్తె మనం ఉన్నందుకు తన బహుతరం సంతోషకరంగా చేస్తాడు. మనం అనుకుంటున్నాం ఇలా ఉన్నాను, మరి నా జీవితం మారదేమో, నా ఉద్యోగం వింతేనేమో, నేను ఇల్లు కట్టుకోలేమో, నా ఆరోగ్యం స్థితి వింతేనేమో, నా భార్య భర్త సమాధానం లేదేమో అనుకుంటున్నామో. ప్రభు అన్నాడు నిన్ను ఇలాంటి స్థితి నుంచి నిన్ను సంతోషకరమైన స్థితికి నడిపిస్తాను అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయనకి ఏది కూడా అసాధ్యం కాదు, సమస్తము సాధ్యమే. కాబట్టి సాధ్యమైన దేవుని దగ్గర మనం మొరపెట్టినప్పుడు దేవుడిని సంతోషకరం చేస్తాడు. అందుకే ఎక్కువ సమయం ప్రార్థన గడపాలి, ఎక్కువ సమయం ప్రభుని ధ్యానించుకోవాలి, మంచి సావాసం కలిగి ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు ఏం చేసి సంతోషకరం చేసును గాక. హల్లెలూయా. కాబట్టి వినుచున్న సహోదరుడు సహోదరి, ఈ 15 వచ్చులో నువ్వు విసర్జింపబడి బట్టి బట్టి ఎవడో నీ మేరకు దాటిపోలేడు. నిన్ను స్వాభాసంగాను బహుతరం సంతోషం చేసు శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇది ఈ వాగ్దానం బట్టి నువ్వు ప్రార్థించి చూడండి. యెషయా గ్రంథం 49:14 మాట్లాడుతున్నాడు. అయితే సియోను యెహోవాను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచిన అనుకుంటున్నావా? స్త్రీ తన గర్భంను పుట్టిన బిడ్డను కడపకుండా తన చంటి పిల్లలు మరచిన వారైనా మరచరుగా నిన్ను మరవను. చూడుము, నా అరచేత నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారం నిత్యము నా ఎదురు ఉన్నది. చూసారా, నేను యెహోవాని నువ్వు అనుకుంటున్నావు మర్చిపోయినావు, నేను విడిచిపెట్టున్నాను, ప్రభు నేను మర్చిపోయినాను అనుకుంటున్నావేమో. నువ్వు కాదు. స్త్రీ తనకు పుట్టిన బిడ్డను మర్చిపోవచ్చేమో కానీ వారైనా ఒకవేళ మర్చిపోవచ్చు కానీ నేను మరవను. నా అరచేతులు నేను చెక్కున్నాను, నీ ప్రాకారం నిత్యము నా ఎదురు నిత్యము ఆయన ఎదుట ఉన్నావు, నిత్యము ఆయన ఎదురు చూస్తున్నావు. కాబట్టి ప్రభు అంటున్నాడు భయపడకు, నేను మర్చిపోనుకో. నిన్ను శ్రమల గుండా నడిపించి, నిన్ను ఇబ్బందులు నడిపించి, నిన్ను మంచి మార్గంలో నిన్ను ఆత్మీయంగా బలపరిచి నిన్ను ఆశ్రయించాలని కోరుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి ఇది నువ్వు మర్చిపోను అనుకోవద్దు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు బహుతరం సంతోషకరం, నువ్వు విసర్జించబడినాయి, నేను ద్వేషించబడుతున్నాను అని నువ్వు కృంగిపోతున్నావు. కృంగుని స్థితి నుంచి దేవుడు నేను లేవనెత్తిన గాక, బలహీన స్థితి నుంచి బలపరచబడిన గాక, ఆర్థిక సమయం విడిపించబడదు గాక. అటువంటి కృపాదాన్ని మీ అందరికి దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థన సహోదరుడా, దేవుడు నిన్ను దీవించి ఆశ్రయించను గాక. ప్రార్థన చేస్తాను. మీరు నాతో ప్రార్థన. జీవాధిపతి యేసుప్రభు పరిశుద్ధుల కృప గలవాడా నీకు వందనాలు. ఇదిగోనైనా మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా నీ కృపలో మనం భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. ఇదిగోనైనా ఉదయకాలం ఇదిగా ప్రార్థించుకుంటూ వాక్యం ధ్యానించడం మాకు సహాయం చేసే ప్రభావ నీకు వందనాలు. ఇదిగోనైనా మేము ఇచ్చిన ఈ వాగ్దానం ఈ దినం స్వతంత్రించుకున్న ప్రభు మాకు దయచే ప్రభావ. ఇదిగోనా ప్రార్థన ద్వారా ఆశ్చర్యకాలు అద్భుతమైన జీవితంలో జరుగులేక సహాయం చేయండి ప్రభావ. విశ్వాసంగా తండ్రి నేను ఇక ప్రార్థిస్తున్నాం ప్రభావ. బిడ్డలకు ఏ సమస్యలు అన్నారో, ఏ బంధకాలు అన్నారో, ఏ ఇరుకులు అన్నారో, ఏ బలహీనత బాధలు అన్నింటినీ విడుదల దయచేయండి. శాంతి సమాధానం నెమ్మది దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు దూరపరచండి, శరీర బలహీన దూరపరచండి, కుటుంబంలో సమాధానం దయచేయండి. దుష్టుడు సాతాన్ని బిడ్డలు కొనగదీసి బలహీనపరచడం వాడంటే జయించే కృప దయచేయి ప్రభావ. బహుతరంని బిడ్డ సంతోషకరంగా సమాధానకరంగా కృప చూపించమని బిడ్డకున్న అవసరాలన్నీ తీర్చి ఇద్దరమంతా రేకల్చండి, భద్రపరిచి దాచి కాచి కావడం మిమ్మల్ని మహిమపరచుకోవాలి. మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం పడుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. వందనాలు. ప్రభు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.